నిమ్మకాయ పులిహోర, దీన్ని చిత్రాన్నం అని కూడా అంటాము. మనం దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకుంటుంటాం కదా. ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాము ఇవాల్టి వీడియోలో. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ నిమ్మకాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాము. నిమ్మకాయ పులిహోర చేసుకోవడానికి ముందుగా మనం అన్నం వండి పెట్టుకోవాలి. ఇందుకోసం ఒక కుక్కర్ తీసుకొని 1 గ్లాస్ వరకు రైస్, కొన్ని పచ్చిశనగపప్పు యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇలా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాము. కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుందాము. 1 గ్లాస్ రైస్కి 2.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాము. రైస్ మనకి పొడి పొడిగా రావాలి కాబట్టి 2.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. కుక్కర్ మూతతో కవర్ చేసి విజిల్ పెట్టుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టీమ్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఓపెన్ చేసి చూద్దాము. మనం ఇందులో 1 స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి అన్నం పొడి పొడిగానే వస్తుంది. అన్నం వేడి మీద ఉన్నప్పుడే వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం కదా, దీన్ని గరిటెతోటి లైట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని లైట్గా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసుకుందాము. బాండలు పెట్టుకొని 4 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని కొన్ని పల్లీలు యాడ్ చేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. పల్లీలు లైట్గా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు ఇంకొంచెం టేస్ట్ ఇంక్రీజ్ అవ్వాలి అనుకుంటే 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కారంకి సరిపడా పచ్చిమిర్చి, కొన్ని ఎండుమిరపకాయలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చివరిగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవడం వల్ల మరీ ఓవర్ ఫ్రై అయిపోకుండా చూసేదానికి తినేదానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకుందాము. 2 ఫ్రెష్ నిమ్మకాయలు తీసుకొని ముందుగా జ్యూస్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. రైస్ కూడా బాగా చల్లగా అయిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మనం తయారు చేసుకున్న పోపు కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. నేను పోపులో పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోలేదు. ఆల్రెడీ రైస్లో నేను ముందుగానే పచ్చిశనగపప్పు యాడ్ చేసుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు రైస్లో యాడ్ చేసుకోలేదు. మీకు కావాలంటే ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా రైస్లోనే పచ్చిశనగపప్పు వేసి కుక్ చేసుకోండి, డిఫరెంట్గా ఉంటుంది కొంచెం టేస్ట్ అనేది. ఇలా మొత్తంగా బాగా మిక్స్ చేసుకోవాలి. దేవుడికి నైవేద్యంగా పెట్టుకునే నిమ్మకాయ పులిహోర ఎంతో ఈజీగా చాలా టేస్టీగా తయారు చేసుకున్నాం కదా. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.